వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ ఇరాన్ కు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఓటమిని అంగీకరించి చర్చలకు రావాలి, లేదంటే మునిపెన్నడూ చూడని రీతిలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని అమెరికా కుండబద్దలు కొట్టింది. ఇప్పటికే సైనిక పరంగా తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ఇకనైనా తన పంథా మార్చుకోకపోతే నరకం చూపిస్తామని వైట్ హౌస్ హెచ్చరించింది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతుంటే మరోవైపు ఇరాన్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చుతోంది. అసలు వైట్ హౌస్ హెచ్చరిక వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇరాన్ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. వైట్ హౌస్ నుండి వెలువడిన తాజా ప్రకటన ఇరాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇరాన్ తన ఓటమిని అంగీకరించాలి, లేదంటే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు అని అమెరికా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఊరికే బెదిరింపులు చేయరని, ఆయన ఏదైనా చెబితే చేసి చూపిస్తారని, ఒకవేళ ఇరాన్ మొండికేస్తే అక్కడ నరకాన్ని సృష్టిస్తామని వైట్ హౌస్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఇప్పటికే జరిగిన దాడుల్లో ఇరాన్ తన అగ్రశ్రేణి నాయకత్వాన్ని, నౌకాదళాన్ని, వాయుసేనను, శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థలను కోల్పోయిందని అమెరికా గుర్తు చేస్తోంది. గతంలో ఇరాన్ చేసిన తప్పుడు అంచనాల వల్ల భారీ నష్టం వాటిల్లిందని, ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయవద్దని హెచ్చరించింది. అణు ఆశయాలను శాశ్వతంగా వదులుకోవాలని, అమెరికా మిత్ర దేశాలపై దాడులు ఆపాలని ట్రంప్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ప్రకటిస్తుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం అలాంటి చర్చలేవీ జరగటం లేదని మొండిగా వాదిస్తోంది. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ అమెరికా తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఒకవేళ ఇరాన్ ప్రస్తుత వాస్తవాన్ని గ్రహించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో వారిపై విరుచుకుపడతాం అని వైట్ హౌస్ అల్టిమేటం ఇచ్చింది. ఇకపై జరిగే ఏ హింసకైనా ఇరాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఓటమిని అంగీకరించి ఒప్పందానికి రాకపోతే వినాశనం తప్పదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్నది ట్రంప్ ఆకాంక్ష అయినప్పటికీ ఇరాన్ మొండితనం వల్ల పరిస్థితి యుద్ధం వైపు వెళ్తే అమెరికా వెనక్కి తగ్గబోదని ఈ హెచ్చరికలు తెలియజేస్తున్నాయి.